జయరాజ్ అన్న. సృజన, నాగన్న, నూతన, ఈ పిల్లలు నాకు చిన్నప్పుడు పరిచయం, నాగన్నే పరిచయం చేశారు. నాగన్నకు పిల్లలు లేరు ఆ రోజుల్లో, వీళ్ళే పిల్లలు, ఇదే కుటుంబం. నన్ను శక్తిని దేపూరి సోమన కూడా వచ్చి ఉన్నారు. తను కూడా జయరాజనతో కలిసి పాటలు పాడతాడు. ఇవాళ మేమందరం కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా బతుకుతున్నామంటే నాగన్న, లక్ష్మక్క పుణ్యం ఇది. వాళ్ళు చాలా మా కోసం కష్టపడి ఆడటం నేర్పాడు, పాడటం నేర్పారు, రాయటం నేర్పారు, సమాజంలో ఎలా జీవించాలో చెప్పాడు. ఆయన జీవించి వెళ్ళిపోయాడు. తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు నాగన్న నేను అజయ్ పేరు రాస్తున్నాను అని అంటే, నువ్వు రాస్తే నేను ఒప్పుకోను అని చెప్పాడు. అంత కమిట్మెంట్ ఉన్న మహానుభావుడు. నేనే గొడవపడ్డాను, నువ్వెవరు ఆ పిల్లగాడి భవిష్యత్తును నిర్ణయించడానికి? వాడికి ఇష్టం లేకుంటే, ఎప్పుడు ఇష్టం లేకుండా అప్పుడు వెళ్ళిపోతాడు, వాడు బతకాలి కదా కనీసం అని అంటే ఇక సైలెన్స్ ఉండిపోయాడు. నాగన్న జీవితాంతం కూడా సమాజం కోసం పుట్టాడు, సమాజం కోసం పెరిగాడు, విప్లవోద్యమాలే పాడాడు, విప్లవోద్యమంలోనే ఓడిపోయాడు. అంతటి మహానుభావుడు మన కళ్ళ ముందు లేకపోవటం చాలా బాధాకరం. ఆయన విప్లవానికి ఆయన పీడిత ప్రజల గొంతుక, ఆయన నిస్వార్థమైన కవి, కళాకారుడు. ఆయన అడుగుజాడల్లో పుట్టినందుకు, పెరిగినందుకు, ఈ సమాజంలో జీవిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం, అండదండగా ఉంటాం. ఆ పిల్లవాడిని, వాళ్ళ మనవలు, మనవరాళ్ళు, ఆ అక్కను ఆరోగ్య బాగోగులు ఇట్లాంటి విషయాలలో తను జీవిస్తున్న వాళ్ళందరూ, ఆయన ఎమ్మటున్న సహచరులందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటే మేము ఇప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం. మా తరం ఇలా 4 మెతుకులు నోట్లో పెట్టుకొని జీవిస్తున్నామంటే ఆ మహానుభావుడు ఇచ్చిన పుణ్యమే. ఆయన నిస్వార్థంగా జీవించడానికి ఉన్నాడు. కనీసం మాకు అరే మీ కష్టం మీరు తిని బతకండ్రా అని చెప్పాడు. అలా బతికే అవకాశం మాకు వచ్చింది. మేమందరం కూడా మంచిగానే ఉన్నాము. విప్లవోద్యమాన్ని జీవితకాలం ప్రేమిస్తాము. విప్లవానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాము. విప్లవ నైతికత ఏదైతుందో అది శాశ్వతమైంది. నాగన్న అడుగుదాడల్లో మేము నడుస్తాం ఖచ్చితంగా.